వాస్తవంగా జనసేనకు బలంగా ఉన్నటువంటి సీట్లు 35 నుంచి 40 దాకా ఉన్నాయి. ఆ సీట్లలో 24లో కనీసం 20 ఇస్తే జనసేన గ్యారంటీ కొట్టుకుపోతుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లాలో జనసేన 2-3 చోట్ల చాలా బలమైనటువంటి గుంటూరు 2నో లేకపోతే కనుక ఏదైతే పొన్నూరునో ఇట్లాంటి చోట్ల లేదు పక్కన పెట్టేశారు. అట్లాగే రాష్ట్రంలో అదే విజయవాడలో చూసుకుంటే విజయవాడ వెస్ట్ బలమైనటువంటి సీటే, అట్లాగే కైకులూరు వాళ్ళకి బలమైనటువంటి సీటే. అంటే సామాజిక వర్గ సమీకరణాలే కదా ఇప్పుడు కీలకం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కనీసం 10-15 చోట్ల బలమైనటువంటిది, కనీసం 20-30 వేల ఓట్లు సొంతగా తెచ్చుకుంది. ఫైనల్గా ఏమైంది? వాటిట్లో జనసేన బలమైన ఓట్లు సీట్లు, బీజేపీ బలమైన సీట్లు తెలుగుదేశం తీసుకుంది, వాళ్ళ బలహీనమైన సీట్లు వీళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనపర్తిలో బీజేపీ ఏం చేయాలి? డిపాజిట్లను వచ్చినాయి ఎప్పుడన్నా? పోనీ తెలుగుదేశం పార్టీ గెలిచిందా? అది అంటగడతారు ఇది బీజేపీకి. రెండవది వచ్చేటప్పటికి పి గన్నవరం, పోలవరం ఈ సీట్లలో తెలుగుదేశం పార్టీకి సీన్ ఉంటే జనసేనకి ఇస్తారా? జనసేన తీసుకున్న వాటిట్లోనే ఇట్లాంటి వాటికి అప్పచెప్పడం, అది కూడా ముందు తెలుగుదేశం అని చివరిలో అంటగట్టారు. ఇప్పుడు బీజేపీకి బద్వేల్ లాంటిది అంటగట్టడం. ఓవరాల్గా ఇచ్చిన బీజేపీ జనసేనలకు ఇచ్చిన సీట్లలో సగానికి పైగా తెలుగుదేశం పార్టీకి ఎందుకు పనికిరాని ఖచ్చితంగా ఓడిపోతాం అనుకున్న సీట్లు ఇచ్చింది. అది వీళ్ళకి తెలియదా? తెలుసు. మరి ఏ కోణంలో అంటే ఆ మిగతా అయినా చాలు అని పొత్తు పెట్టుకున్నారంటే అవునని అనుకోవాలి.